అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దేశంలో మరోసారి కూడా కరోనా విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా 1000 కేసులుగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క కేసు నమోదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ చేశారు. ముఖ్యంగా పలు జిల్లాలో ఉన్న ఆసుపత్రుల్లో కూడా గైడ్లైన్స్ విడుదల చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు, అలాగే కరోనా ఉన్న సమయంలో కూడా ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. ఇదే అంశంపైన మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మన దగ్గర ఉన్న వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి కరోనా విజృంభిస్తుంది, దీనికి సంబంధించిన ఎలాంటి గైడ్లైన్స్ వచ్చినాయి? మనకు రెగ్యులర్గా కరోనాకు సంబంధించిన గైడ్లైన్సే వచ్చినాయి. ఒకటి, బెడ్స్ రెడీగా చేసుకోమని మన హాస్పిటల్లో మనం 60 బెడ్లు రెడీగా చేసుకున్నాము. వెంటిలేటర్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఒక 50 దాకా 52 నెంబర్ వెంటిలేటర్స్ కంప్లీట్గా మనం సిద్ధంగా ఉన్నాము. వెంటిలేటర్స్ కూడా రెడీ అయినాయి. కానీ ఈ సీజన్ కరోనాది నిన్ననే ఐసీఎంఆర్ చైర్మన్ కూడా చెప్తున్నారు, ఈ సీజన్ కరోనా అనేది కొద్దిగా లో వేరియంటే ఇంట్లో ఐసోలేషన్ చేసేసి రెగ్యులర్ కామన్ కోల్డ్గా ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే సఫిషియంట్. ఓన్లీ ఈ గైడ్లైన్స్ మెయిన్గా ఏమంటే అవాయిడ్ ద గ్రూప్స్, మీటింగ్స్, ఐసోలేట్ యువర్ సెల్ఫ్, ఇవే మెయిన్గా గైడ్లైన్స్ వచ్చినాయి. సెకండ్ థింగ్, మన ప్రభుత్వం కూడా ఆర్టీపీసీఆర్, వాట్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్, ఆర్టీపీసీఆర్, స్వాబ్, ఇవన్నీ గోయింగ్ టు సప్లై విత్ ఇన్ ఏ డే ఆర్ 2 days, రేపటికల్లా వస్తాయి అనుకుంటున్నాము. రైట్. ముఖ్యంగా ఇప్పటికీ ఆసుపత్రి కరోనా సంబంధించిన వార్డు ఏమైనా ఏర్పాటు చేశారా? మనము 60 బెడ్లు అయితే అదే చెప్తున్నాం కదండి. మనము సపరేట్గా కరోనా వార్డు ఆల్రెడీ మన దగ్గర ఉన్నది, ఎగ్జిస్టింగ్ ఉన్నది. ఆ బెడ్లు 60 బెడ్లు రెడీగా చేసినాము. దానికి సంబంధించిన మిగతా చిన్న చిన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ ఇమీడియట్గా రెక్టిఫై కూడా చేసినాము. అంటే ఆక్సిజన్ కోసము అవన్నీ రెడీగా ఉన్నాం. మనమైతే 60 బెడ్లతో సిద్ధంగా ఉన్నాం. రైట్. ఇప్పటికీ అంటే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా జిల్లాలో ఎలాంటి లక్షణాలు ఏమైనా కేసులు నమోదయ్యా? ప్రస్తుతానికైతే అలాంటి లక్షణాలు ఉన్న ఎక్కడ నోటీస్ కాలేదు. మన దగ్గర అయితే ఇంతవరకు మహబూబ్నగర్ జిల్లాలో ఆ లక్షణాలతో, కరోనా లక్షణాలతో కేసెస్ ఇంతవరకు అయితే రికార్డు కాలేదు. రైట్. ముఖ్యంగా ఇప్పటికే సీజన్ ఏదైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, అందులో కరోనా కూడా విజృంభిస్తుంది. ఎట్లా వస్తాయి ఈ రెండు? అంటే వర్షాకాలంలో ఎక్కువ శాతం కూడా వ్యాధులు వస్తుంటాయి, సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. దీని నేపథ్యంలో కూడా కరోనా కూడా ఏదో టైం వస్తుంది. దీని మీద ప్రజలకు ఎలాంటి మీరు సూచనలు ఇవ్వబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజనల్ డిసీజెస్, ఎందుకంటే వాతావరణం కూడా మారింది. సీజనల్ డిసీజెస్ అనేది క్వైట్ కామన్. అందులో కామన్ కోల్డ్ అంటే మన రెగ్యులర్గా వచ్చే కోల్డ్. కామన్ కోల్డ్కి కరోనాకి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. కామన్ కోల్డ్ అనేది ఒక 2-3 రోజులు ఇట్లానే గొంతు నొప్పి ఉంటుంది, జలుబు ఉంటుంది, జ్వరం ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి. మీరు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా మీ నియరెస్ట్ డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ని సంప్రదించిన తర్వాత డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఫాలో కండి. 3 రోజులు వెయిట్ చేయండి. 3 రోజుల తర్వాత ఈ లక్షణాలు ఇవే కంటిన్యూషన్ అవుతున్నాయి, బెటర్ అవుతుంటే ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా వెయిట్ చేయండి. లేదు సేమ్ అట్లానే ఉందంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి కరోనా టెస్టులు చేయించుకోండి. కరోనా టెస్ట్ పాజిటివ్ వచ్చిందనుకోండి, మీరేం డిప్రెషన్లో పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కొద్దిగా లో వేరియంట్ ఉంది, లో వేరియంట్ ఉన్నది. రెండోది ఏమంటే మీరే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్లెస్ అంటే డిసీజ్ సివియర్గా అయితే. మామూలుగా ఎందుకంటే ఈ వేరియంట్ కరోనా అనేది లో వేరియంట్ కాబట్టి ఇంట్లోనే ఐసోలేషన్ ఉండండి, హ్యాండ్ వాష్ చేసుకోండి, అవాయిడ్ మింగ్లింగ్ విత్ అదర్స్ ఫర్ 3 days. నేను ఒకటే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రిపీటెడ్గా పదేగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ గ్రూప్స్, ఈ మీటింగ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. రెండవది, మీకు అలాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఫస్ట్ గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఉందనుకోండి, ఇంట్లోనే మీరు ఒక రూమ్లో ఉండండి. వేడివేడి గోరువెచ్చని నీళ్ళు తాగటము, వేడివేడి ఆహారం తీసుకోవటము, రెగ్యులర్గా హ్యాండ్ శానిటేషన్ చేయటము, ప్లస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడుకుంటే ఇంట్లో 3 రోజులు ఉండండి, సఫిషియంట్. ఇదే మీరు ఈ సమాజానికి చేస్తున్న బిగ్గెస్ట్ సేవ. రైట్. ముఖ్యంగా అంటే ఇమ్యూనిటీ పవర్ ఎట్లా తీసుకోవాలి అంటే ఒకవేళ కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు? ఇమ్యూనిటీ పవర్ అంటే రెగ్యులర్ డైట్, కొద్దిగా
ఎక్కువగా విటమిన్ D3 తీసుకోవటం నెంబర్ 1. టాబ్లెట్ విటమిన్ D3 ఒకటి, విటమిన్ C టాబ్లెట్ ఒకటి. రెండవది ఏమంటే మంచిగా ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్, గుడ్లు కానీ, చికెన్ సూప్ కానీ, మటన్ సూప్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే మీ ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. రైట్. మొత్తం మీద కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు కూడా జిల్లా ఆసుపత్రులు కూడా కరోనాకు సంబంధించిన కూడా వార్డు ఏర్పాటు చేసాం. దానికి సంబంధించిన కూడా 60 బెడ్లు కూడా ఏర్పాటు చేసాం. ఈ కరోనా విజృంభిస్తున్న వేళలో ఒకవేళ కేసులు నమైతే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ చాలా సదుపాయాలు ఉన్నాయని చెప్పి డాక్టర్ సూప్రెంట్ తెలియజేసి, ఏదైనప్పటికీ శ్రీధర్ వ్యాధికి సంబంధించిన కూడా ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మీరు ఇంట్లోనే పాటించాలా, అవసరం అనుకుంటే డాక్టర్ని సంప్రదించాలని చెప్పి వారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగిరెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.